ప్రజా తీర్పును గౌరవిస్తూ నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటానని, ఎవరు కూడా ఆధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. నాగర్ కర్నూలు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటానని, తన ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలకు అన్ని కొనసాగుతాయని తెలిపారు. కార్యకర్తలు ఎవరు అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా 2 పర్యాయాలు ప్రజలు నాకు అధికారాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇక్కడ వమ్ము చేయకుండా ఈ ప్రాంతానికి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటి మీద దృష్టి పెట్టి పనులు పూర్తి చేయడం జరిగింది. ప్రజలు ఇంకా కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి. 2 పర్యాయాలు టీఆర్ఎస్కి ఇచ్చిన మీకు ఒకసారి కొత్త ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచనతోటి ముందుకు పోయి తీర్పిచ్చారు రాష్ట్రంలో. అల్టిమేట్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని మేము బాధ్యతను మేము శిరస వహించాలి. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. దాన్ని పూర్తిగా చేసి కొత్తగా ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వాలకు వాళ్ళకు కొద్ది అవకాశం ఇవ్వాలి. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళు వచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి ప్రజలకు మంచి సేవ చేసే విధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పోవాలని, కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు రావడం, కొత్త వివరిపోవడం, కూటములు గెలుపుడు రాజకీయాల్లో అది సాధారణం. ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాటి అనుకు ఈరోజు నాగర్ కర్నూలులో ఇచ్చిన తీర్పును అల్టిమేట్గా ప్రజలు ఓట్లేది ప్రజాస్వామ్యం. ప్రజలు ఓట్లేస్తే గెలుపు ఓటములు జరిగేది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నేను కాదు ఎవరైనా సరే శిరస వహించాల్సిందే. చాలామంది నాయకులు ఈరోజు గెలిచి ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వస్తున్న వాళ్ళే. అది పెద్ద పెద్ద నాయకులు ఒక ఉంటుంది, కానీ గెలిచినంత మాత్రం హామీ చూపించకుండా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడే ప్రభుత్వం పోవాలని మరి పూర్తిగా ప్రతిపక్షం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పూర్తిగా వాళ్ళకి సహకారం ఉంటుంది, వాళ్ళకి చైతన్యస్తాం. నేను ఒక సేవా దృక్పథంతో వచ్చి ఎన్నో విద్యాలయాలు నిర్మించడం, ఎంతోమంది పేదవాళ్ళకి పెళ్లి చేయడం, ఈ ప్రాంతానికి ఇరిగేషన్ తీసుకురావడం, మెడికల్ కాలేజ్ తీసుకురావడం, జిల్లా ఏర్పాటు చేయడం, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం గత 10 సంవత్సరాలుగా. ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి చేసినటువంటి మంచి పనిని ఎక్కడైతే తప్పు చేసి దాన్ని ఎత్తి చూపి నా కందనూరు డెవలప్మెంట్కు సహకరించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఒక హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గత 10 ఏళ్ళ నాకు ఏ విధంగా సహకారం ఇచ్చారో అదేవిధంగా సహకారం ఇచ్చి మంచిని ఏది పత్రిక ఏ దుఃఖృతంతోనైతే పుట్టిందో, ఏ కోణంతోనైతే పత్రిక పుట్టిందో ఆ కోణంలో సమాజంలో ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ చేస్తున్నటువంటి తప్పులను ప్రజానికాన్ని తెలియజేస్తూ ఉండే క్రమంలో తప్పకుండా మీ చేదోడు వాదోడుగా ఉంటాను మీకు మాట ఇస్తూ మీ అందరికీ ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా